హైదరాబాద్లో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. మాసబ్ ట్యాంక్ శాంతినగర్లోని ఓ అపార్ట్మెంటులో మధ్యాహ్నం బైక్పై వచ్చిన గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపి పరారయ్యాడు. ఈ ఘటనలో కేబీఎస్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ మన్మత్ దళాల్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆర్థిక లావాదేవీలే కాల్పులకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాల్పుల ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మాసబ్ ట్యాంక్ శాంతినగర్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో శ్రీ దుర్గా అపార్ట్మెంట్ 101లో మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో 2 రౌండ్ల గుర్తు తెలియని అగంతకుడు ఒక బ్యాంక్ అధికారిపై కాల్పులు జరిపి పరారయ్యాడు. హైదరాబాద్ హైటెక్ సిటీలో ఉన్నటువంటి కేఎఫ్ఎస్ లోకల్ ఏరియా బ్యాంక్ సంబంధించినటువంటి ఒక అధికారి పైన అగంతకుడు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తుంది. అతని పేరు ఆ కాల్పుల్లో 2 రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా శబ్దం విన్నటువంటి వాచ్మెన్ చెప్తున్నాడు. ఆ కాల్పులో గాయపడ్డ ఆ వ్యక్తిని హైటెక్ సిటీలో కేఎఫ్ఎస్ లోకల్ ఏరియా బ్యాంక్లో పనిచేస్తున్నటువంటి సిఇఓ అధికారిగా ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ కానీ పోలీసులు కానీ గుర్తించడం జరిగింది. ఈ ఘటనలో గాయపడ్డటువంటి బ్యాంక్ అధికారిని కేర్ హాస్పిటల్కి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అపార్ట్మెంట్లో ఉన్నటువంటి 101 గదిని పరిశీలించడం జరిగింది. అయితే బ్యాంక్ అధికారికి సంబంధించి వాచ్మెన్ వెహికల్ నంబర్ 0211 వెహికల్కి సంబంధించి గుర్తించి బ్యాంక్ అధికారి ఈ అపార్ట్మెంట్లో ఉన్నాడు అని చెప్పి అగంతకుడు వాచ్మెన్ అడగడం జరిగింది. వాచ్మెన్ అడిగిన వెంటనే తను వీళ్ళు బ్యాంక్ అధికారి ఉంటున్నటువంటి ఇంటికి తీసుకెళ్లి ఆ బ్యాంక్ అధికారిని పరిచయం చేయడం జరిగింది. అయితే వాళ్ళిద్దరూ కూడా కాసేపు మాట్లాడుకున్న అనంతరం తర్వాత కాల్పుల శబ్దం వినబడంతోనే ఒక్కసారిగా పరిగెత్తుకొచ్చి చూసేసరికి గదిలో ఉన్నటువంటి అధికారి గాయపడ్డారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ చెప్పడం జరుగుతుంది. ఉటావుట్న కిందికి అపార్ట్మెంట్ నుంచి ఆ గది నుంచి కిందికి వచ్చే లోపే ఆగంతకుడు పరారయ్యాడని చెప్పి కూడా వాచ్మెన్ చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఈ కాల్పులకు సంబంధించి ఆ వ్యక్తి బ్యాంక్ అధికారి మీద ఎందుకు కాల్పులు జరిపాడు, కేవలం ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కాల్పులు జరిపాడా లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులు జరిగిన ఏదైతే గది ఉందో 101 ఇల్లు అపార్ట్మెంట్లో 101 గదిలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాసులను కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ 101 అనే అపార్ట్మెంట్ రూమ్లో ఈ బ్యాంక్ అధికారి అద్దెకు ఉంటున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి అయితే అగంతకుడు ఎందుకు వచ్చాడు, ఏంటి, తనకి పరిచయం ఉందా లేదా బ్యాంక్ అధికారికి అతనికి మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మొత్తంగా మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఈ మాసబ్ ట్యాంక్ శాంతినగర్లో కాల్పులు కలకలం నెలకొనడంతో చుట్టుపక్కల కూడా మొత్తం ఆందోళనకర వాతావరణం నెలకొంది. బ్యాంక్ అధికారి ప్రస్తుతం కేర్ హాస్పిటల్లో గాయాలతో చికిత్స పొందుతున్నట్లుగా పోలీసులు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు అదేవిధంగా స్థానికులను ప్రశ్నిస్తూ ఈ ఘటనకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. O2 స్టూడియో. ఈరోజు హుమాయూన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దాదాపు 12:30 గంటల ప్రాంతాన దుర్గా అపార్ట్మెంట్లో ఒక వ్యక్తి, ఒక గుర్తు తెలియని వ్యక్తి రావడం జరిగింది. అతను మరి రాగానే అక్కడ ఉన్న లోకల్ వాచ్మెన్ ఇక్కడ బ్యాంక్లో ఉన్న ఎవరైనా ఆఫీసర్ ఉన్నారా, బ్యాంక్ ఆఫీసర్ కావాలని మాట్లాడేది ఉందని అడగగా అందులో మరి బ్యాంక్లో ఉన్న అధికారి ఎవరు లేరు, బ్యాంక్ సంబంధించిన అని చెప్పడం జరిగింది. తర్వాత మరి ఒక కార్ను చూపించి ఇదే కార్కు సంబంధించిన అని చెప్తే అతనికి సంబంధించిన మరి ఓనర్కు అతను ఫోన్ ద్వారా మాట్లాడి మీ గురించి ఎవరో వచ్చారు అని చెప్పడం జరిగింది. తర్వాత అతను పైకి తీసుకెళ్ళిన తర్వాత ఒక 10-15 నిమిషాలు వాళ్ళకు కొద్దిసేపు మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత మరి అక్కడ ఏం డిస్కషన్ జరిగిందో ఏమో, మరి వారి మధ్య ఏమన్నా వైషమ్యాలు ఉన్నాయా, కొన్ని విషయాలు కరెక్ట్గా తెలియదు. ఆ విషయం అసర్టైన్ చేసుకున్నాం. అతడు ఒక ఫైర్ చేయడం జరిగింది. ఫైర్తో కాలుకి చిన్న గాయం జరిగింది. ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ ద
ఇది ఇతను కనుక్కోగా కేబిఎస్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్ అని సంబంధించిన CEO అని అంటున్నారు. మరి గాయమైన వ్యక్తి. ఈ కేబిఎస్ లోకల్ ఏరియా బ్యాంక్ అనేది ఏంటి, ఆ బ్యాంక్ పూర్తి వివరాలు ఇది పూర్తిగా అందరికి తెలియదు. ఈ బ్యాంక్ విషయం తెలియదు. మరి పూర్తి వాళ్ళ ఇద్దరి మధ్య వచ్చిన వ్యక్తికి ఇతనికి ఏమైనా మధ్య వైషమ్యాలు ఉన్నాయా అని కూడా తెలిసిన వ్యక్తినా సార్? వాళ్ళిద్దరు అంటే డిస్కషన్ జరిగిందని చెప్తున్నారు సార్. అంటే ఇప్పుడు అతను అడిగితే కానీ ఈయనకు తెలిసిన వ్యక్తి అని తెలుస్తుంది. సార్ గాయాలైనట్టు ఏమన్నా వేరేమన్నా ఇవన్నీ ప్రూఫ్ ఏమన్నా? మా ఆయనకు అడిగితే మా ఆయన బ్యాంక్ వాళ్ళు ఎవ్వరు లేరని మా ఆయన అండంట. మా ఆయన అనేసరికి ఉన్నాడు, ఈ కార్ అదే బ్యాంక్ సార్ కారే అని చెప్పిండట. చెప్తే మేడంకు మా ఆయన ఫోన్ చేసినట్ట గిందికని, బ్యాంక్ సార్ మేడం ఒక ఆయన వచ్చి బ్యాంక్ సార్ కావాలంటుండు అని మేడంకు మా ఆయన ఫోన్ చేసినట్ట. మా ఆయన ఫోన్ చేస్తే మేడం ఏమందంటే సరే శంకర్ పైన తోలుకరమ్మంటే ఈయన తోలుకొని వచ్చిండు. బెల్లి కొట్టంగానే ఆయన లోపలికి పోయిండు. లోపలికి పోయిన తర్వాత మా ఆయన కిందికి వచ్చేసిండు. కిందికి రాగానే కాల్ చేసిండంట. ఫస్ట్ గోడకు కాల్చిండంట. గోడకు కాల్చిన తర్వాత ఇక్కడ తోడకు కాల్చిండు. సార్ను తోడకు కాలవగానే మా ఆయన ఏమో సప్పుడు వచ్చిందని మీది కురికొచ్చిండు. మా ఆయన మీది కురికి రాగానే ఆయన కిందికి దన ఉరికిపోయిండు. HDFC బ్యాంక్ కాదు, HSBC ఏదో ఉంది ప్రైవేట్ బ్యాంక్. అప్పుడు మా బిడ్డ కుర్చీ మీద కూర్చుంది. ఏ ప్లాట్కు సారు అన్న అంటే బ్యాంక్ సార్ ఇంటికి అన్నాడు. బ్యాంక్ సార్ ఇంటికి అండి. ఏ బ్యాంక్ సార్ అన్న? హైటెక్ సిటీ మాందాపూర్లో బ్యాంక్ ఉంటుంది కదా, ఆ సార్ ఇంటికి అండి. ప్లాట్ నెంబర్ తెలుసా సార్ అన్నాడు. ప్లాట్ నెంబర్ తెలుసా సార్ అని నేను తెలియదు, కార్ తెలుసు అని కాలన్నీ లెంకుతుంటే నేనేం చేసిన, ఆయన కార్లు లెంకుతుండు కదా అని నేను ఆయనతో అమ్మకు ఫోన్ చేసిన. అమ్మ ఇక అద్మి ఆగాయ పర్ లేకి అన్న నక్కబోనా అమ్మ అంటే టీకే శంకర్ లేకి అవ్వాలి. ఆయన అంటే నేను వచ్చి బెల్లు కొడితే కూడా మా సారు డోర్ తీసిండు. తీసుకోగల సారు ఒక ఆయన వచ్చిండు శంకర్ పర్వాలేదు అన్న. ఆయనతో మా సారు ఈ కుర్చీ మీద ఆయన పెట్టిండు. ఆ కుర్చీ మీద మా సార్ కూర్చుండు. ఇక 5-10 నిమిషాలు ఏదేదో మాట్లాడారు మా సారు ఆయన. బ్యాంకు నుంచి వచ్చినావు అంటే అది ఐడెంటి కార్డు ఏమో మా సార్ అడుగుతాడు. అయితే వీళ్ళు మాట్లాడుకుంటారు కదా, ఇక వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోగానే ఏమైంది, పైసలు అడిగాడట మా సార్ను. పైసలు అంటే మేరే పైసలు క్యాయ్ అని మా సార్ అండట. తెలుగు రాదు. క్యాయ్ అంటే ఇక బెడ్రూమ్లో చూసుకో అంతా చూసుకొని మా సార్ తోలుకపోయిండట. ఇక ఈ డోర్ పెట్టి తోలుకపోయినాక ఇక లోపల కాల్ చేసిండు సార్. కాల్ చేసిండు, వెళ్ళిపోయిండు. ఏదో చూడలే. నేను కిందికి పోయినా, వీళ్ళు మాట్లాడుతారు. ఇక నేనేం చేయాలని కిందికి పోయినా. తెలుగు మాట్లాడుతుండు, మా సార్తోనేమో హిందీలో మాట్లాడు. పేరు చెప్పలే, ప్లాట్ నెంబర్ చెప్పలే, పేరు చెప్పలే. కార్ ఓల పేరు అడిగినా. హైటెక్ సిటీ నుంచి బ్యాంకు నుంచి వచ్చిన, మరి కారును గుర్తుపడతా కానీ సారు ప్లాట్ నెంబర్ తెలియదు అంటే ఇంట్లో పోలేరు సార్ మరి బ్యాంక్ వాళ్ళు అంటే. నేను కారును గుర్తుపడతాను, కాలు రాలేదు తిరుగుతాడు. సౌండ్ ఇన్లే. నేను పట్టుమని సపోర్ట్ ఇచ్చింది. ఇక సపోర్ట్ వచ్చినాక జరిసేపటికి అమ్మ వచ్చింది, ఈ పక్కింటమ్మ వచ్చి శంకర్ ఉప్పరా అంటే క్యావా అమ్మ అంటే సార్కు కాల్ చేసి పోయినట సుజాత అంటే పోయినాం. పోయే వరకు సారు అమ్మ బెడ్రూమ్లో ఉండు. ఏమైంది సార్ అంటే ఆడు సూట్ కరికి గయా శంకర్ అభి గయా ఉనుకు పక్కకు అండు. ఆయన సార్ను చూసి నేను గేట్ దాకా ఉరికినా. అటు ఇటు 3 చూసారు, ఆడలేడు అని